అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని శివనామ స్మరణలతో దేదీప్యమానంగా దీపకాంతులతో దేవాలయాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా వెలుగొందుతున్నాయి. ఆ బోళాశంకరుని కీర్తనలతో మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో కొన్ని మంచి పాటలతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే దామోదరుడు ఇద్దరిని కూడా, శివుణ్ణి హరిని కూడా, ఇద్దరిని కూడా కీర్తించే ఈ కార్తీక మాస ప్రాముఖ్యతను వివరిస్తూ మీ ముందుకి వద్దామనే సంకల్పంతో ఈ కొన్ని పాటలు, శివునికి సంబంధించిన పాటలు, కొన్ని పాటలతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఆ కైలాసనాథుని యొక్క దివ్య మంగళ రూపాన్ని మనం ఈ ప్రతి నమ్మకం చమకంలో చెప్పినట్టు ఈ సృష్టిలోనున్న ప్రతి ప్రాణికోట్లో కూడా ఆ సదాశివుడు ఉంటాడు. ప్రతి ప్రాణికోట్ని మనం పశుపక్షాదులు, జీవరాశులు, చెట్లు, అన్నిట్లో కూడా ప్రకృతిలో ప్రతిదో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కాబట్టి వారిని మనం ప్రతి వస్తువులో కూడా చూసి మనం ఎంతో కైవల్యం పొందాలనే ఉద్దేశంతో ఈ మంచి పాటలతో భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా. నంది వాహనం ఉందంటారే ఒళ్ళంతా నీ వేడెందుకయ్య, మంచుకొండ నీ ఇల్లంటారే అన్నపూర్ణ నీ అండనుండగా ఆకలి దప్పులు నీకెందుకయ్యా అంటూ ఎంత బాగా ఆ భక్తురాలు. ఎందుకంటే నీ భక్తులకు పెన్నిది నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నీ భక్తులకు పెన్నిది నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నిండు మనసుతో నీ వారసునే గరికపోలకే మురిసేవై కన్నీటితో నీ పూజించగాని పన్నీరుగాని భావింతు అంటే కన్నీళ్లతో మా భక్తుల కష్టాలన్నింటినీ పన్నీరుగా చేసి మమ్మల్ని పరమపావనం చేసి మా ఇంట్లో సుఖ సంతోషాలింపే ఓ భవహరణ శుభచరణ నాగాభరణ మమ్మల్ని కరుణించవా అంటూ కటాక్షించవా అంటూ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలచిన దేవుడవయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ అంటూ ఎంత బాగా ఆ భక్తి పారవశ్యాలతో ఆ శివుణ్ణి కోదిస్తే, ఎందుకంటే ఈ పంచభూతాలలో ఎందుకంటే వాగర్థావిద సంవృద్ధౌ వాగర్ధ ప్రతిపస్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. కాబట్టి ఈ ప్రకృతిని పంచభూతాలు అన్నిట్లో కూడా మనం చూస్తూ మన కళలు కానీ, మన దేవాలయాలు కానీ, మన పంచభూతాలు కానీ, సృష్టి అంతా కూడా నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరమో అభినయ వేదము సభకనువాదం పరమ సుఖము పరమో భావమును భంగిమను గానమును గమకములు భావములో భంగిమలో గానమును గమకమును ఆంగికమీ తపమీ గతిసే నాద వినోదము నాట్య విలాసం పరమ సుఖము పరమో అభినయ వేదము సర్వకనువాదం సలుపు పరమ పదము.
ఎంత బాగుంటుందండి అందులో. కైలాసాన కార్తీకాన సిమరూపం ప్రేమిదే లేని ప్రమదాలోక హిమదీపం. కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం. నవరస నటనం ధని సరి సరి సా జతియుగ గమన ధని సరి సరి సా నవరస నటనం ధని జతియుగ గమనం శ్రీతగిరి శరణం స్వరముని పయనం సరసమైన లాట్యం బ్రతుకు నిత్య నృత్యం. సరసమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం. తపముని కిరణం తామసహరణం తపముని కిరణం తామసహరణ శివుని నయన త్రయలాస్యం. ధీరణ ధీరణ నన తకిట తకిట ధిమి ధీరణ ధరణ నన నాట్యం నమక చమక సహజం నట ప్రాకృతి పాదజం. నర్తనమే శివ కవచం నట పాదరాజ సుమయతనం. ధీరనన ధీరనన ధీర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదం సలుపు పరమ పదము. భావమును భంగిమను గానమును గమకమునా భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమీ కవతి. నాద వినోదము నాట్య విలాసము సరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదం సలుపు పరమ పదము. చూసారా ఈ పంచభూతాల్లో. ఎందుకంటే మనకి త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకార్యములై. త్రికాలములుని నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకార్యములై. గజముఖ షణ్ముఖ ప్రమదాదులుని సంకల్పానికి ఋద్విజమయులై. నీ అద్వైతమే నీ ఆదియోగమై, నీ లయమే నీ కాలగమనమై, కైలాసగిరివాస నీ గానమే జత్రగాత్రుల శృతికలయ. ఓం నమ శివాయ అంటూ ఓం ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూ నవోదయలయనియయా. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే సరసప్తకులై. నీ దిక్కులే అటు అష్టదిక్కులై. నీ హక్కులే నవరసమ్ములై. తాపసమందారా నీ మౌనమే శశోక దిశస్సులైలయ నిలయా. ఓం ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూ నవోదయలయ నిలయా అంటూ
ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర కైలాసవాస నిత్య గంగాధర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో అంటూ లింగాష్టకాలతో, బిల్వాష్టకాలతో, అన్నపూర్ణ అష్టకాలతో ఆ సదాశివుని మనందరం మనసారా స్మరిద్దామా?